నా పేరు కోలూరు పతిరాజు, భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను జంగారెడ్డి నుంచి వచ్చాను. మన రాష్ట్ర కమిటీ భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నన్ను ఈ కాకినాడ పంపించడం జరిగింది. అన్ని కలెక్టరేట్ల వద్ద ఈరోజు ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా 5 విషయాలు అయితే ఏమైనా ఉన్నాయో 5 విషయాల మీద కలెక్టరేట్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా అవేంటంటే, మనం పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేసి, అలాగే కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కొన్ని చోట్ల పెండింగ్ ప్రాజెక్టులు తవ్వారు, కాలువలు మరిచారు. కొన్ని చోట్ల కాలువలు తవ్వి ప్రాజెక్టులు మరిచారు. అంతేకాకుండా రైతులకి కాలువల్లో కానివ్వండి, అలాగే ప్రాజెక్టులో కానివ్వండి, భూ పరిహారం ఇంతవరకు అందలేదు. దానివల్ల చాలా చోట్ల ఆ పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోయినాయి. అంతేకాకుండా ఇవాళ యూరియా కొరత ఉంది చాలా చోట్ల. మనం ఒక్కొక్కరికి ఒక బస్తా ఇస్తామని చెప్పేసి లైన్లో నుంచి పెట్టేసి రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఏవైతే మనం రైతు ప్రభుత్వం చెప్పుకుంటుందో, ఈ ప్రభుత్వం రైతులు సహాయం చేయాలి. ఈ యూరియా ఏదైతే ఉందో ఇచ్చేది ఏదైనా సరే వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనకు రీసర్వేలో అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన దానికి చాలా ఇబ్బందులు పడ్డారు. చుక్కలు కూడా పెట్టారు కొన్ని చోట్ల. అవి అమ్ముకోవడానికి కానీ, అలాగే పక్క ఇవ్వడానికి కానీ ఇబ్బంది లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ యొక్క ఏవైతే చుక్కలు ఉన్నాయో చుక్కలు తీసేయడం కానివ్వండి, అంతేకాకుండా అవి మొత్తం కూడా తీసేసి రైతులు అమ్ముకునేలాగా ఏవైతే ప్రాజెక్టులో తీసుకున్నా కానీ భూ పరిహారం కానివ్వండి, ఆ రీసర్వేలో ఎటువంటి పొరపాటు లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనకు ఈ యొక్క బీమా విషయంలో గత ప్రభుత్వమే భరించింది. కానీ ఈ ప్రభుత్వంలో రైతు వాటాకాలు మనమే అడిగాం, కానీ కొంతవరకు ఇమ్మని చెప్పారు. దానికి 3.5 అని ఇచ్చారు ఒక్కొక్క దానికి. దానివల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. కాబట్టి దాంట్లో 0.5% అంటే దాంట్లో తక్కువ మోతాదు మనకుంటే మిగతాది గవర్నమెంట్ భరించి ఆ యొక్క డబ్బులు బీమా మొత్తం కూడా ఎప్పుడైతే జరిగిందో దానికి వెంటనే వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు, పంట నష్టపోయినప్పుడు ఎప్పుడు వెంటనే వచ్చి చూసేసి వెళ్ళిపోయి పంట ఏమి నష్టం లేదని చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుందంటే 15 రోజులు 20 రోజులు దాటిన తర్వాత పంట నష్టం తెలుస్తుంది. ఈ సంవత్సరమే జరిగింది. అధిక వర్షాల వల్ల సుమారుగా కొన్ని 35 బస్తాలు 45 బస్తాలు అయ్యే ప్యాడీ కానివ్వండి, వేరే ఏ పంట అయినా సరే 15-20 హీల్డింగ్ వచ్చింది. దానికి గవర్నమెంట్ అంటే ఏం నష్టం జరగాలని చెప్పేసి చేతులు దులిపేస్తుంది. దానివల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మొత్తం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. నా పేరు కంపరపు నాగేశ్వరరావు. నాది చిల్లంగి గ్రామం, కాకినాడ డిస్ట్రిక్ట్. ప్రస్తుతం నేను భారతీయ కిసాన్ సంఘ్ కాకినాడ జిల్లాకి కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఇక్కడ రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మేము ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ వారి యొక్క కార్యాలయానికి వచ్చాము. ముఖ్యంగా మరి సమస్యలు కొన్నింటిని మేము ప్రస్తావించడం జరిగింది. ఒకటి, యూరియా DAP పంటలకి వేయడానికి సక్రమంగా సరఫరా జరగటం లేదని, దాన్ని సరఫరా చేయమని చెప్పి మేము కోరుతున్నాం. కార్డులు ఇష్యూ చేశారు. 3 దఫాలుగా ఎకరానికి ఒక్కో బస్తా చొప్పున యూరియా ఇస్తామన్నారు. ఒక్క దఫా కూడా పూర్తిగా రైతులకు అందలేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా రైతు సేవా కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నటువంటి కౌలుదారులు రోజువారీ కూలీలు మానుకొని నిరీక్షించవలసి వస్తుంది. మరి ఇలా 3 సార్లు 3 దఫాలు ఇవ్వడంలోనే లేట్ చేస్తే మాకు సకాలంలో పంటకు మేము పోషకాలను మేము అందివ్వలేము, మాకు న్యాయం జరగటం లేదని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. రెండవది, సాగునీటి కాలువల యొక్క తవ్వకాలు జరపమని చెప్పి మేము కోరుతున్నామండి. ఇటీవల సంభవించినటువంటి తుఫాను చిన్నదే అయినప్పటికీ కూడా మురుగునీరు బయటికి లాగకపోవడం వల్ల వరిచేలు అన్నీ మునిగిపోవడం జరిగింది. వాటికి నష్టపరిహారాన్ని ఇంకా ప్రకటించలేదు. కాలువలన్నింటి కూడా ఆక్రమణలను తొలగించి, చాలా కాలమైంది కాలువలు తవ్వి వాటిని తొలగించి తవ్వవలసిందిగా మేము కోరుతున్నామండి. అలా చేయటం వల్ల సాగునీరు అందుతుంది, మురుగునీరు బయటికి పోతుంది. కాబట్టి రైతుకి ఈ మేలు చేయమని చెప్పి మేము అడిగామండి. మరి ప్రాజెక్టులకి ఆధునీకరణకని చెప్పి కొంత డబ్బుని వినియోగించడం జరుగుతోంది. వాటినన్నింటి కూడా సక్రమంగా వినియోగపరిచి రైతులకి లబ్ధి చేకూర్చవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు